బిర్యానీ అనంగానే నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరు ఉండరు కదా. సండే అనంగానే మన ఇంట్లో స్పెషల్స్ అన్ని బిర్యానీతోనే మొదలవుతుంది. కాబట్టి చాలా మంది ఏమనుకుంటారు, బిర్యానీ తింటే లావ్ అయిపోతాము, మేము డైట్ చేస్తున్నాం కదా అని చెప్పి బిర్యానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో బిర్యానీ తింటూ కూడా వెయిట్ లాస్ ఎలా అవ్వచ్చో నేను మీకు కొన్ని టిప్స్ చెప్తాను. ఈ వీడియో ఎక్స్పెషల్లీ బిర్యానీ లవర్స్ కోసం. ఎవరైతే బిర్యానీ తింటూ వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ అండ్ సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ ఫ్రమ్ హార్వర్డ్ మెడికల్ స్కూల్, USA. మీ అందరికీ తెలుసు మా దగ్గర 90 days వెయిట్ లాస్ ప్రోగ్రామ్ నడుస్తుందని. అండ్ వీఆర్ గివింగ్ కస్టమైజ్డ్ డైట్ ప్రోగ్రామ్స్ ఫర్ PCOS, PCOD, థైరాయిడ్, డయాబెటీస్ అండ్ ఒబిసిటీ. ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ మా దగ్గర జాయిన్ అయ్యారు. ఎవ్రీ మంత్ మా దగ్గర 2 batches రన్ అవుతాయి. ఫస్ట్ ఆఫ్ ద మంత్కి 16th of the monthకి ప్రతి మంత్ 2 batches అయితే స్టార్ట్ అవుతాయి. ఇప్పటికే థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ మా దగ్గర జాయిన్ అయ్యి హెల్తీ డైట్ తింటూ బ్యాలెన్స్డ్ వేలో ఏ ఫుడ్ని స్కిప్ చేయకుండా అన్ని ఫుడ్స్ని ఇంక్లూడ్ చేసుకుంటూ బిర్యానీని కూడా ఇంక్లూడ్ చేస్తాము. అలా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవుతూ ఉన్నారు. దాంతోపాటు ఒక ఫిజికల్ యాక్టివిటీని చేసుకుంటూ స్లీప్ని మెయింటైన్ చేసుకుంటూ ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ తోటి వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు గైడెన్స్ ఇస్తారు. మా కన్సల్టేషన్ ఛార్జెస్ వచ్చేసి 1000 రూపీస్ అండ్ డైట్ ప్రోగ్రామ్ పర్ మంత్ ఛార్జ్ వచ్చేసి 3000 రూపీస్. మీలో ఎవరైనా హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. బిర్యానీ అనగానే మీ అందరి కళ్ళు పెద్దగా అయిపోయాయి కదా, అయ్యో డైట్లో కూడా బిర్యానీ తినొచ్చా, వెయిట్ లాస్ అవ్వచ్చా అని అనుకుంటూ ఉన్నారు కదా. నేను చెప్పే ఈ టిప్స్ని కన్నా ఫాలో అవుతే ఖచ్చితంగా బిర్యానీతో కూడా వెయిట్ లాస్ అవ్వచ్చు. ప్రాబ్లం బిర్యానీలో లేదండి, మన పోర్షన్లో ఉంటుంది, మనము తినే టైమింగ్లో అండ్ మనం తినే క్వాంటిటీలో కూడా ఉంటుందన్నమాట. కాబట్టి నేను చెప్పే ఈ టిప్స్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మీరు బిర్యానీ తినేటప్పుడు పాటించారు అనుకుంటే ఈజీగా ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఎటువంటి క్రేవింగ్స్ లేకుండా హెల్తీ వేలో వెయిట్ లాస్ అవ్వచ్చు. ఫస్ట్ మనం బిర్యానీ అనగానే మనం మసాలాలన్నీ వేసి చేసుకుంటాం కదా. సో అది హోమ్ మేడ్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మనము ఏ క్వాంటిటీలో తీసుకుంటున్నాము. చాలామంది ఒక ఫుల్ ప్లేట్ బిర్యానీ తినాలని అనుకుంటారు. అది పెద్ద తప్పు. మీరు హాఫ్ ప్లేట్ బిర్యానీ తీసుకున్నారు అంటే అది మీ వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా సెకండ్ పాయింట్, మనం తినే టైమింగ్. ఎప్పుడు కూడా బిర్యానీని మనం మధ్యాహ్నం 1 to 3 మధ్యలో తిన్నాము అని అంటే మన ఇన్సులిన్ లెవెల్స్ మన బాడీలో ఎక్కువగా ఉంటుంది. మనం తిన్న ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ అది ఫ్యాట్గా మారకుండా ఎనర్జీగా కన్వర్ట్ చేసుకొని మనము మన బాడీలోనే కన్జ్యూమ్ చేసేసుకుంటాము, యూస్ చేసేస్తాం. కాబట్టి ఎటువంటి ఫ్యాట్ స్టోరేజ్ ఉండదు. అండ్ మనము వీక్కి ఎన్నిసార్లు తినాలి అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది ఏం చేస్తారు, వీక్లో 2 times తిన్నారు అంటే మీ ఫ్యాట్ మెటబాలిజం స్లో అవుతుంది, 3 times తిన్నారు అంటే వెయిట్ గెయిన్ అవుతుంది. కాబట్టి మీరు తినాల్సింది వీక్లీ వన్స్, అది కూడా మధ్యాహ్నం టైం పోర్షన్ కంట్రోల్గా తిన్నారు అని అంటే ఫ్యాట్ లాస్ ఈజీగా అవుతారు, వెయిట్ లాస్ అవుతూ ఉంటారు అండ్ హెల్తీగా ఉంటారు, క్రేవింగ్స్ రాకుండా. ఇంకా నెక్స్ట్ థింగ్, సైడ్ వచ్చే కాంబోస్. మనం ఎప్పుడు బయట బిర్యానీ ఆర్డర్ చేసినా కూడా పక్కన కాంబోస్గా బటర్ నాన్ అని, ఆప్రికాట్ డిలైట్ లేకుండా బిర్యానీ రానే రాదు కదా. సో ఈ కాంబోస్ని పక్కన పెట్టేసేసి మనము ఈ బిర్యానీతో బాయిల్డ్ ఎగ్స్ కన్జ్యూమ్ చేయాలి. అలా బాయిల్డ్ ఎగ్స్ రైతా పెట్టుకొని తిన్నాము అంటే మనము మన వెయిట్ లాస్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ప్రోటీన్ హ్యాక్. మనము అవును చికెన్ బిర్యానీని ప్రిఫర్ చేస్తాము, దాంట్లో ప్రోటీన్ ఉంటుంది, దాంట్లో ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకు పొట్ట ఈజీగా నిండుతుంది అండ్ క్రేవింగ్స్ రావు. ఆ ఎక్స్ట్రా యాడెడ్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? బాయిల్డ్ ఎగ్స్. బిర్యానీ తిన్నప్పుడల్లా ఒక 150 grams ఆఫ్ రైస్ పెట్టుకొని ఒక 100 grams ఆఫ్ చికెన్ పెట్టుకున్నారు అనుకో, మీకు ఈజీగా 4 to 5 pieces అయితే వచ్చేస్తాయి. దాంతోపాటు ఒక 2 బాయిల్డ్ ఎగ్స్ పెట్టుకున్నారు అనుకోండి,
14 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అక్కడే వచ్చేస్తుంది. లేదు, మీరు ఒక బౌల్ నిండా పెరుగు తీసుకొని దాంట్లో కొంచెం వెజ్జీస్ కూడా యాడ్ చేసుకున్నారంటే ఆనియన్, టమాటో, కీరా, ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా యాడ్ అవుతుంది. ఇలా బ్యాలెన్స్డ్ వేలో బిర్యానీని తిన్నామంటే వెయిట్ లాస్ కూడా ఈజీగా అవ్వచ్చు. ఇంకా వెజ్ వాళ్ళకు చికెన్ తినలేరు కాబట్టి మనం ఏం చేయాలి, సోయా యాడ్ చేసుకున్నాము అనంటే మనకు ప్రోటీన్ కంటెంట్ అందుతుంది. దాంతోపాటు వెజ్జీస్ని పెట్టుకున్నారు అంటే ఫైబర్ కంటెంట్ కూడా మన బాడీకి అందుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ అన్నిటిని గుర్తుపెట్టుకొని బిర్యానీ తినేటప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా చాలామంది డబల్ మసాలా అని చెప్పేసేసి మటన్ బిర్యానీ అని చెప్పి తింటూ ఉంటారు. అది అకేషనల్గా తినండి, ఎందుకు అంటే అలా తిన్నప్పుడు వెయిట్ గెయిన్ అవుతాము. ఇవి కొద్దిగా పక్కన పెట్టేసేసి నేను చెప్పిన పాయింట్స్ని గుర్తుపెట్టుకొని మధ్యాహ్నం పూట తిన్నారు అనంటే మీ వెయిట్ లాస్ జర్నీలో మంచిగా హెల్ప్ అవుతుంది. అందుకే సండే రాగానే మా డైట్లో వెజ్ వాళ్ళకు వెజ్ బిర్యానీ అండ్ నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకు చికెన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇంక్లూడ్ చేసి డైట్ కస్టమైజ్ చేసి అందచేస్తూ ఉంటాను. అండ్ దాంతోపాటు మధ్యాహ్నం హెవీగా తింటాం కదా చికెన్ బిర్యానీ, కొంచెం నైట్ డిన్నర్స్ మనము లైట్గా పెట్టుకోవాలి. ఈవినింగ్ టైమ్ బటర్ మిల్క్ కానీ గ్రీన్ టీ కానీ తీసుకున్నాము అంటే మనం తిన్న బిర్యానీ ఈజీగా డైజెషన్ అవుతుంది. కావాలి అంటే జీరా సోంపు వాటర్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మన డైజెషన్ ఈజీ అవుతుంది, మన డైజెస్టివ్ ఎంజైమ్స్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ఇంకా నైట్ డిన్నర్ ఎప్పుడు కూడా లైట్గా పెట్టుకోవాలి. వెరీ లైట్గా పెట్టుకుంటే ఇంకా చాలా మంచిది. ఈ నైట్ డిన్నర్లోకి ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్ సలాడ్ కానీ, లేకపోతే టమాటో సూప్స్, మూంగ్ దాల్ సూప్స్ అని వస్తూ ఉంటాయి. ఇలాంటి సూప్స్ పెట్టుకున్నా, రాగి వెజిటబుల్ సూప్ పెట్టుకున్నా కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది అండ్ వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో చేస్తూ బిర్యానీని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ నేను ముందుకు వస్తాను. టిల్ దెన్ మీరు చేయాల్సిందేంటి, లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.